Sri Punya Bhumi Developers Private Limited powered by Sivasivani Institute of Management co-sponsored by Flowell Pumps. Come on India ku తిరిగి స్వాగతం. మరి మన దేశంలో రైతు హాయిగా టెన్షన్స్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? వ్యవసాయ రంగం బాగుండాలి అంటే ఏం జరగాలి? ఎవరు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? వ్యవసాయ రంగ నిపుణుడు ప్రభాకర్ రెడ్డి, జయప్రకాష్ నారాయణ సూచిస్తున్న అభిప్రాయాలు ఇప్పుడు చూద్దాం. ఏ దేశాల్లో అయినా కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఆ రీజనల్ స్పెసిఫిక్గా ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతను బట్టి అక్కడ ఏం పంటలు పండుతాయి, ఏ టెక్నాలజీ దానికి అవసరం పడుతుందని చెప్పి రీసెర్చ్ జరగడం, ఆ రీసెర్చ్ జరిగింది వెంటనే ఆ ప్రాంతం యొక్క ప్రజలకు అందుబాటులో ఉండడం, దాంతో ఉత్పత్తి పెంచడం అనేది జరుగుతూ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఇప్పటికీ చిన్న నాగలు తీసుకున్నా, కొడవలి తీసుకున్నా తాతల కాలం నుండి ఉన్న చిన్న కొడవలి నడుస్తూ ఉన్నది, తాతల కాలం నుండి వచ్చిన అదే నాగలి నడుస్తూ ఉన్నది. ఆ లేటెస్ట్ టెక్నాలజీ అనేది కిందికి ఎంత రావాల్సిందో అది రావడం జరగలేదు. మీరు ఎన్ని విధానాలు చేసినా రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు, దానికి సరైన ధర ఇచ్చినప్పుడు టెక్నాలజీ ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని పోయి తీసుకొని ఎక్కువ పండించడానికి అవకాశం ఉంది. వేరే కంపారిటివ్గా ఇతర దేశాల్లో కూడా చూసినా కూడా మన రైతు భారతదేశం యొక్క రైతు యొక్క ఆలోచన విధానం కానీ శక్తి సామర్థ్యాల మీద కానీ ఎవడు కూడా అంచనా తప్పు వేయడానికి అవకాశం లేదు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వ విధానాల వల్ల ఇది పోవడం జరుగుతున్నది. గిట్టుబాటు ధర ఇవ్వండి, గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు ఎక్కడ టెక్నాలజీ నుంచి అక్కడ పోయి తీసుకొస్తారండి. ఇటీవల కాలంలో యువతను ఎవరినన్నా ఇష్టపడి, ఇప్పుడు పాత సినిమాల్లో 30-40 ఏళ్ల క్రితం సినిమాలో, 50 ఏళ్ల క్రితం సినిమా ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, అంతకంటే పాత సినిమాల్లో ఆ గ్రామంలో పచ్చని పొలాలు, గ్రామవాసం, పట్టణానికి వెళ్ళటం అంటే వాడు చెడ్డవాడు, చెడిపోయాడు, కొత్త కోడలు వచ్చి బలవంతంగా పట్టణానికి తీసుకుపోయింది అబ్బాయి, ఇవన్నీ ఉండేవి. ఈవేళ అలాంటి రొమాంటిక్ నోషన్స్తో గ్రామంలో వ్యవసాయంలో ఉందాం అన్న వాళ్ళు 100కి 5 కూడా ఉంటారు. మేము బోల్డ్ అంత చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, మీరేం చేయట్లేదని ఫార్మింగ్ లీడర్స్ చెప్తున్నారు. ఏది నిజం అండి? ప్రభుత్వం చేస్తుంది? రెండూ నిజం కాదు, మధ్యలో ఉంది. ఎందుకంటే అసలు ప్రభుత్వం ఏమీ చేయలేదంటే వాస్తవం కాదు. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదని కాదు, కానీ ఏ రూపంలో ఖర్చు పెడితే నిజంగా వ్యవసాయానికి ప్రయోజనకరము, రైతుకి వ్యవసాయ కూలీలకు లాభసాటి, గ్రామాలు బాగుపడతాయి అన్న అవగాహన లేకుండా ఏదో తాత్కాలికంగా ఆ పూట కాపట ఎప్పటికయ్యేది ప్రస్తుతంబు, ఆ రోజుకి ఆ రోజు మన ఓటు రావటం, ఈ పూట గొడవ అవుతుంది, ఏదో ఒకటి గొడవ వదులుచుకుందాం అని చెప్పని. కాబట్టి అసలు చేయట్లేదని చెప్పంటాం పొరపాటు. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి చేసే బాధ్యత ప్రభుత్వానికి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఆ ఉత్పత్తి చేసింది ప్రజలకు అందించే బాధ్యత ఎక్స్టెన్షన్ అని చెప్పంటాం, విస్తరణ అని చెప్పంటాం. ఆ సీడ్ కానీ లేకపోతే ఆ జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ, ఏ పురుగుకి ఏమంది వేయాలి, ఆ పురుగు రాకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఈ ఇన్పుట్స్ వినిమయాలని అందించటం రెండో ప్రభుత్వం చేయాల్సిన పని. ఇక సాంకేతిక విజ్ఞానం వినిమయాలు అందిన తర్వాత నాకు మార్కెటింగ్ అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకు అసలు పంట వేసేప్పుడు కూడా రైతులు చాలా పంటలు, సరే వరి కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ అంటే అది నాన్ పెరిషబుల్ కాబట్టి వెంటనే చెడిపోయే కాదు, కాబట్టి కాస్త ఏదో ధరలు అంత ఎక్కువగా హెచ్చు తగ్గులు మరీ ఎక్కువగా ఉండవు కాబట్టి ఏదో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వేస్తున్నారు. కానీ కుళ్ళిపోయే పంటలు అయినప్పుడు రైతు అందాజుగా వేస్తున్నాడు. మీరు ఒక వ్యాపారం చేస్తుంటే కనీసం కొంత పరిజ్ఞానంతో మీరు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. రైతు ఏమీ తెలియకుండా గుడ్డిగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సమాచారం అందించే వ్యవస్థ లేదు అసలు. ఆన్లైన్ ఏం జరుగుతుందో అనుక్షణం మనకు తెలియదు. ఇంత సాంకేతిక విజ్ఞానం ఉండి ప్రజలకు అవసరం పనికి రావట్లా, ఆ పరిజ్ఞానం లేదు. కాబట్టి రైతు గుడ్డిగా వేస్తున్నాడు. టొమాటో లాస్ట్ ఇయర్ 30 రూపాయలు వచ్చింది, వేసేద్దాం ఈసారి, నెక్స్ట్ ఇయర్ 10 రూపాయలు అవుతుంది, పావులు అవుతుంది, మునిగిపోతున్నాడు. కాబట్టి పరిజ్ఞానం, ఈ రెండు కూడా మొట్టమొదటి ప్రభుత్వం గట్టిగా ఏర్పాట్లు చేయాలి. రెండవది, చాలా సమస్యలు నేను చెప్పాను, ఆ మొత్తానికి కీలకం అగ్రి క్లినిక్. ఒక పేరు పెడుతున్నాను నేను, పేరు ఏదైనా పెట్టండి. అంటే ఏమిటి, మన పంచాయతీలోనే 2-3 వేల ఎకరాల భూమికి 2-3 చిన్న గ్రామాలు కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, కంప్యూటర్తో ఉన్నటువంటి ఒక సెంటర్ మీరు పెట్టారనుకోండి. మొట్టమొదటి వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసు అసలు మన మండలంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో వెళ్ళినంత మేరకు ఎవరు ఏ పంట వేస్తున్నా కూడా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటే స్వచ్ఛందంగా మీరే. ఏం లేదు, 2 ఎకరాలు నేను బత్తాయి వేస్తున్నాను, 3 ఎకరాలు నేను టొమాటో వేస్తున్నాను, ఎందుకంటే ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. రాష్ట్రం మొత్తంలో సుమారుగా ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేస్తున్నారని చెప్పిన రైతుకి ఒక సమాచారం వచ్చేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత నాలెడ్జ్ ఉంటుంది. క్రమక్రమంగా నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దికి నేను పరిణిత నిర్ణయాలు ఉంటాయి. అరే ఇప్పుడు అవకాశం బాగుంటున్నానే అని చెప్పిన బాధపడడం, ఎవరో ఒక్కడు జాక్పాట్ కొట్టడం, ఇది కాదు వ్యవసాయం అంటే. రెండోది, వాళ్ళు చేయవలసింది అగ్రి క్లినిక్లో మీకు ఈ కొనేటువంటివి ముఖ్యంగా విత్తనాలు కానీ, తర్వాత పురుగు మందులు కానీ,
కొంతవరకు ఎరువుల్లో పెద్ద నాణ్యత కంటే అందుబాటు ఇబ్బంది. ఈ 3 కూడా అందుబాటు కోసం విడివిడిగా రైతులకు ఇవ్వడం కాకుండా ఇదే ఒక సెంటర్గా ఉండి మనం విత్తనాలు కొనేప్పుడు నాకు కొన్ని జిల్లాల్లో చెప్పారు, ఉదాహరణకి ఒక రైతు కొనాలని చెప్పంటే ఆ రైతుకు అర కేజీ కావాలి విత్తనం. ఆయన పాపం ఏమన్నా ఎకరం 2 ఎకరాలకి. దానికోసం 70 కిలోమీటర్లు పోయి విత్తనాలు కొనటం అంటే ఎట్లా, మనకేదో ఉందే ఏగాని ఏమికి ముక్కాని సమరం చెప్పని ఎలా సాధ్యమవుతుంది? అదే ఆ ఊళ్ళో ఉన్నటువంటి 100-200 ఎకరాలు ఆ పంట వేసే వాళ్ళందరికీ కూడా కలిసి మీరు ఒక క్వింటాల్ 2 క్వింటాలు విత్తనాలు కొన్నారనుకోండి, ఉమ్మడిగా మంచి రేటును ముందు నాణ్యత, కంప్యూటర్ ట్రాన్సాక్షన్స్ లాగానే ముందు విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినా ట్రేస్ చేయగలిగితే మిమ్మల్ని మోసం చేసే అవకాశం తగ్గిపోతుంది. 3, నాకు ఏమైనా సమస్య వచ్చింది ఇవాళ, ఎక్కడ మీరు శాస్త్రజ్ఞం ఉందంటారు, టీవీలో చెప్తా ఉంటారు, కానీ నా ఊళ్ళో సమస్య కరెక్ట్గా టీవీలో చెప్పినట్టు ఉండదు. దీనికి నాకు పరిష్కారం చెప్పేవాళ్ళు లేడు. నేను సమస్య చెప్పగానే అవసరమైతే ఒక పిక్చర్ కూడా తీసి ఈరోజు డిజిటల్ కెమెరాస్ ఉన్నాయి చేసి డిజిటల్ కెమెరా పంపిస్తే టకామని 24 గంటల లోపల మీకు పరిష్కారం రీజనబుల్గా వచ్చే ఏర్పాటు ఉండాలి. బ్యాక్ ఆఫీస్లో ఎక్కడో చోట మన శాస్త్రజ్ఞులు కూర్చున్నట్టయితే టకటకా చూసేసి పరిజ్ఞానం వచ్చేది. ఆ స్థాయికి దాటింది వచ్చిందనుకోండి, కొంచెం పెద్ద స్కేల్లో ఇదే సమస్య రాష్ట్రం అంతా వస్తుందనుకోండి, అప్పుడు అలర్ట్ అయిపోయి ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ గట్టిగా పట్టించుకోవచ్చు. 4, మార్కెటింగ్ చేయాలని, ఎంత ఉత్పత్తి వచ్చింది మార్కెటింగ్ చేయాలి. పక్కన పట్టణంలో రిటైల్ షాపులు ఉన్నాయి, మార్కెటింగ్ చైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ చైన్ వాడికి అవసరం ఏంటో మనకు తెలుసు, విడివిడిగా తెలియదు రైతుకి, కానీ ఈ సెంటర్కి తెలుస్తుంది. వాడు ఎలాంటి కొరతాడో అని తెలుసు. కాబట్టి కలెక్టివ్గా ఇదిగో మీరు టమాటో వేసినట్టయితే పంట దీని రేట్ ఇట్లా వచ్చేటుంది, ఇక్కడ రేట్ ఇది, ఈ రకంగా మీరు చేయండి, ఇగో ఈ బాక్సులు ఈ టైంలో, ఈ టైం అయితే కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది, కొంచెం పంటని మనం కొంచెం రీజనబుల్ లిమిట్స్ లోపల ఉత్పత్తిని వారం అటు ఇటు చేయొచ్చు మనం రైతు జాగ్రత్త తీసుకుంటే. లేకపోతే మార్కెట్ డౌన్గా ఉన్న రోజున మనం ఉత్పత్తి చేసి అప్పుగా ఉన్న చోట ఉత్పత్తి లేకుండా ఉంటే హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇవన్నీ చేసే మార్కెటింగ్కే లింక్ పెట్టడం, ఈ మొత్తం మీరు చేశారనుకోండి అగ్రికల్చర్ ఒకే ఒక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా రైతుకి అందుబాటులో టెన్షన్ లేకుండా పనులు అయిపోతాయి, టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అయినా కూడా పంటకి ధరలు కొన్ని సందర్భాల్లో తగ్గుతుంటాయి. కుళ్ళిపోయే పంటలు అన్నట్టయితే వాళ్ళకి ఆ ప్రాసెసింగ్ వెంటనే మినిమం కిలో 3 రూపాయలు గ్యారంటీ చేస్తాను, లేదా 5 రూపాయలు గ్యారంటీ చేస్తాను. దాన్ని ప్రాసెసింగ్ చేసి మనం టిన్నింగ్ క్యానింగ్ చేసి మార్కెట్లో అనుకోండి, నష్టం అనే సమస్య లేదు దీర్ఘకాలంలో. అక్కడ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ సెస్ అంతా కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టి ఎక్కడ ఏ ధర బియాండ్ లెవెల్ తగ్గి పడిపోయినా కూడా ఈ రేటుకి మేము మినిమం కొనేస్తాం మీకు అని చెప్పి భరోసా ఇచ్చేసి కొని పారేసి ప్రాసెసింగ్ చేసేసి దాని అమ్మకానికి రాష్ట్రంతో ఒక బ్రాండ్ పెట్టించామనుకోండి, రైతుకి అద్భుతమైనటువంటి 1 సంవత్సరంలోనే మీరు 50% అదనంగా ఆదాయాన్ని సాధించగలరు. ఇవన్నీ కూడా బాగుండటం కోసం చెప్పిన క్రెడిట్ సిస్టమ్, సరసమైనటువంటి రేటుకి నాకు లోన్ గ్యారంటీగా వస్తుందనే విశ్వాసం ప్రతి రైతుకి అందాలి. నాకు రుణం అందుతుంది నేను పంట పండిస్తున్నప్పుడు అనే విశ్వాసం కలిగించి ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ జెపీ గారు ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ. నిపుణుల అభిప్రాయాలు విన్నారు కదా. తెలుగు రాష్ట్రాల్లో రైతుల కష్టాలు చూడటానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేయాలి, మొత్తంగా రైతుల కష్టాలు గట్టెక్కాలి అంటే ఎవరేం చేయాలో, ఎవరి బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం బాధ్యత 70%, రైతుల బాధ్యత 20%, ప్రజల బాధ్యత 10%. ఇది ఈ వారం కమాన్ ఇండియా. చూస్తూనే ఉండండి HM TV.